హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇది ఉగాది రోజు మా వ్లాగ్ అనమాట. నేను ఇంట్లో పని చేసేసుకొని లేచేసరికి కొంచెం నా హెల్త్ బాగాలేదని తెలుసు కదా మీ అందరికీ. సో లేట్ అయిపోయింది. ఇది 10కి అనమాట. 10కి అట్లా ఇంట్లో దీపం పెట్టేసుకొని దేవుడి రూమ్లో దీపం పెట్టేసుకొని ఇంకా కూరాడు ఊదించుకుంటున్నాను అనమాట. ఇది ఇక్కడ నాకు హైదరాబాద్లో మా ఇంట్లో కూరాడు ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఇంకా కుండనైతే పెట్టుకోలేదు, ఎందుకంటే భయం అనమాట. ఇంకా చిన్నపిల్లలు ఏదైనా అనుకోకుండా ఎట్లా బ్రేక్ అయిపోతే మంచిది కాదు కదా అని చెప్పేసి సో అందరు ఏమన్నారంటే వెండిది పెట్టుకోమన్నారు. సో వెండిది పెట్టుకునేంత సిచ్యువేషన్ ఉన్నది, వెండి చెంబు ఉంది, కానీ మరీ అంత చిన్నగా పెట్టుకోవడం నాకు ఇష్టం లేదనమాట. కూరాడు అంటే మినిమం ఈ సైజు ఉండాలి అని చెప్పేసి నేను అందులోనే నార్మల్గా తెలంగాణలో కూరాడు పెట్టుకుంటారు గృహప్రవేశం రోజు. కూరాడు అంటే లక్ష్మీదేవి అనమాట. అంటే వెనుకట ఫోటోలు అవన్నీ ఏం లేని సిచ్యువేషన్లో ఇట్లా ఒక కుండ రూపంలో అమ్మవారిని పూజించుకునే వాళ్ళు అనమాట. అదే కూరాడు. లక్ష్మీదేవిని ఈ విధంగా కుండ రూపంలో పూజించుకొని అందులో కుడక, కనుము, డబ్బులు ఏమైనా ఉంటే అందులో వేసుకుంటాం అన్నమాట. అంటే లక్ష్మీ స్వరూపం అన్నట్టు కూరాడు అంటే ప్రతి సొంత ఇల్లు ఉన్న వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట. సో నేను గృహప్రవేశం అప్పుడు నాకేమనిపించిందంటే వెనుకట కుండలు ఉండేవి కాబట్టి కుండలు పెట్టుకున్నారు. సో ఇప్పుడు మనము బెస్ట్ ఆప్షన్ కింద ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంచుకోవాలనుకుంటున్నప్పుడు సో ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. నా ఆలోచన ఎంతవరకు కరెక్టో మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇది మా ఇంటి కూరాడు అనమాట. నేను ఇట్లా సున్నము అట్లా ఎక్కువ యూజ్ చేయను అనమాట. పసుపు కుంకుమలతోనే మంచి పసుపు అంతా పట్టించేసి పసుపు కుంకుమతోనే పొదించుకుంటా కూరడిని. ఇంకా నిన్న ఉగాది రోజు మా హస్బెండ్ హెల్ప్ చేయకపోతే మాత్రం నాకు పని అయితే తొందరగా కాకపోయేది. నాకు హెల్త్ అసలు సపోర్ట్ చేయట్లే కదా. నేను నార్మల్గా ఒక్కొక్క పని చేసుకుంటూ కూర్చుంటూ అట్లా చేసుకోవాల్సి వచ్చిందనమాట. లాస్ట్ ఫైనల్ ఇంకా ఆ పోలేలు అదే భక్ష్యాలు చేసేటప్పుడైతే కూర్చొని తల పట్టుకొని కూర్చుంటూ అట్లా లేస్తూ చేసిన. ఇంకా ఫైనల్గా ఇంకా పిండి అయితే పప్పు అయితే ముందు రోజు ఉడికించుకుంటారు ఊర్లలో. అయితే నేను అట్లా ఏం చేయలేను, అప్పటికప్పుడు ఉడికిచ్చేసి పట్టేసిన అనమాట. ఇంకా ఇది నేను పచ్చడి చేయడానికి పుదించుకుంటున్నాను అనమాట. పచ్చడి కుండకు కుండ తీసుకురాలేదు. ఇంకా ఇంటి దగ్గర ఆల్రెడీ ఊర్లో అమ్మమ్మ అంటే మా ఆయన వాళ్ళ నానమ్మ చేస్తుందనమాట. మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ మేము ఊరికనే ఉండొద్దు, ఆల్రెడీ కూరాడు ఉంది కాబట్టి చేయాలి కాబట్టి నేను ఇది అన్ని పిచ్చి పిచ్చి గిన్నెల్లో నాకు చేయాలనిపించలేదు. ఇంకా సర్వలు గిన్నెలు అవన్నీ ఉన్నాయి, కానీ సో పచ్చడి అంటే మనం కొత్త కుండ లేదా ఇంకా వీలైతే కొత్త ఇట్లా ఎప్పుడు వాడని మంచి దాంట్లో చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇది బోనం కుండ అనమాట. బోనం కుండని తీసుకొని మంచిగా గడిగేసుకొని ఇట్లా బొట్లన్నీ పెట్టేసుకొని లైక్ పచ్చడి ఎందుకంటే మనకు అన్ని రకాలుగా మంచి జరగాలని చెప్పేసి కదా. సో కంకణం అయితే డెఫినెట్గా ఎప్పుడైనా కట్టుకుంటాం మమ్మీ వాళ్ళ ఇంట్లో అయినా. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళ ఇంట్లో నేనే చేసేదాన్ని ఉన్నన్ని రోజులు. మొన్న పెళ్ళైన తర్వాత కూడా మొన్నటి వరకు కూడా నేనే వెళ్ళినప్పుడు నేను చేసిన. ఏందో ఇంకా అది అట్లనే అలవాటు అయిపోయింది, నేనే చేసేదాన్ని అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అత్త వాళ్ళ ఇంట్లో ఉగాది 2 టైమ్సే ఉన్నానని చెప్పాలి. ఇంకా 2 టైమ్స్ ఉంటే మా హస్బెండ్తో చేయించాను. మగవాళ్ళది వేయాలంటారు యాక్చువల్గా. మగవాళ్ళ ఇంటికి పెద్ద మగవాళ్ళు ఎవరుంటే వాళ్ళు చేయాలి అని అంటారనమాట. సో మా మామయ్య దుబాయ్లో ఉంటాడు కాబట్టి ఇంకా మా ఆయననే కదా, ఇంకోసం మా ఆయనతో చేయించిన అనమాట. ఇంకా నేను ఇవన్నీ పుదిచ్చి తనకి ఇచ్చేసిన. తనతోనే ఫస్ట్ చింతపులుసు అవన్నీ వేయించిన అనమాట. ఇంకేదైనా తర్వాత యాడ్ చేయాల్సి వస్తే చిన్న చిన్నవి నేను యాడ్ చేసిన, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి కదా. సో మళ్ళీ మా ఇంట్లో ఇప్పుడు యజమాని అయితే తనే కదా. ఇక్కడ అక్కడికి వెళ్తే అమ్మమ్మ ఉంటుంది, కానీ మగవాళ్ళతోనే చేయించాలంటారు పచ్చడ. మా కల్చర్ మా సైడ్ అయితే మా సిద్దిపేట సిరిసిల్ల సైడ్ అయితే మగవాళ్ళతోనే చేయించాలి అంటారు అనమాట. వాళ్ళే ఇంటికి పెద్ద కాబట్టి వాళ్ళు, లేకపోతే ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు తాతలు నా మామలు వాళ్ళు ఉంటే వాళ్ళతో చేయించాలంటారు అనమాట. మనం అంతా ప్రిపేర్ చేసినా కానీ అన్నీ యాక్చువల్గా దీపాలు కూడా మనం అంతా రెడీ చేసినా కానీ దీపాలు వెలిగించడం కూడా వాళ్ళతోనే వెలిగించాలంట. అంటే ఇంట్లో మగవాళ్ళతోని అట్లా అప్పుడే మంచి జరుగుతుందంట. సో ఎప్పుడన్నా ఏదైనా పండుగలు పెద్ద పెద్ద ఏమన్నా వచ్చినప్పుడు నేను అట్లనే చేస్తాను అనమాట. అన్నీ ప్రిపేర్ చేసి మా ఆయన రెడీ కమ్మని చెప్పేసి దీపం వెలిగించడం కానీ ఇద్దరం కలిసి వెలిగించడం కానీ అట్లా చేస్తాను అనమాట. సో ఎంతైనా వాళ్ళే కదా యజమాని, అందుకని అట్లా కొన్ని కొన్ని పాటించాల్సి వస్తుంది. ఇంకా నేను
పచ్చడి కుండనైతే ఈ విధంగా పొదించుకొని ఇట్లా అలంకరించుకున్నా అనమాట. ఇట్లా ఉంటే మనకొక ఫెస్టివ్ వైబ్స్ వస్తాయన్నమాట. ఏదో చేసినామా అంటే చేసినాం కాకుండా కొంచెం మనం పద్ధతిగా చేసుకుంటే బాగుంటుంది. నాకైతే అట్లనే ఇష్టం. మీకు నేను చేసే విధానం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎందుకు వర్టికల్గా వస్తుందంటే ఇంకా నాకు వీడియో తీయడానికి స్టాండ్ లేదనమాట. ఒక దగ్గర ఇట్లా పెట్టేసి నేను నా వర్క్ నేను చేసుకున్నా, అది వర్టికల్గా రికార్డ్ అయింది అనమాట. తర్వాత హారిజాంటల్‌గా వస్తది. శ్రేష్టకైతే చెప్తున్నాను కదా! కుడక పేరు, బిస్కెట్లు అవన్నీ ఈవినింగ్ వేసినాము. ఇంకా ఇక్కడ కారం ఎందుకు వేయలేదంటే పచ్చిమిర్చి ఎందుకు ఏసినా ఇష్టము కారం ఆర్ పచ్చిమిర్చి ఏసుకోవచ్చు. మా ఇంట్లో కారం కొంచెం బాలేదనమాట. అంటే బాగా స్పైసీ ఉంది. సో, అందుకని చెప్పేసి పచ్చడి వద్దు. అందుకని చెప్పేసి అట్లా 2 పచ్చిమిర్చి అట్లా కట్ చేసి ఏసేసినా అనమాట. ఇక్కడ అది ఫ్రంట్ కెమెరా ఉంది కాబట్టి మీకు లెఫ్ట్ హ్యాండ్‌తో చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ రైట్ హ్యాండ్ అనమాట. బెల్లము అవన్నీ వేసేది ఇంకా మీకు తెలుసు కదా పచ్చట్లో వేసేవన్నీ. ఈ విధంగా తనతోనే వేయించిన అనమాట. తనకేందంటే చేత్తోని వేస్తున్నట్టు చూపిస్తే వెక్కిరిస్తారు అని చెప్పి యాక్చువల్‌గా చేత్తోనే కలుపుతారు. ఎవరేం అనుకోరు. నువ్వు వెయ్యి అంటే ఇంకా ఏమో ఇంకా ఏమనుకుంటారు అట్లా వీడియో పెడుతున్నావు చేత్తోని ఇస్తానంటే ఇంకా తర్వాత ఇది ఒకటి ఉంటుంది కదా గంట టీకి చార్లకి పోసుకునే గంట అది తీసి ఇచ్చిన అనమాట. తర్వాత తను యాడ్ చేసిండు. మా ఇంట్లోనైతే 12:30 వరకు నిజం చెప్పాలంటే నేను పడుకుంటూ లేసుకుంటూ చేసిన పనికి ఎంత అవుతుందో 2 అవుతుందో ఎంత అవుతుందో లేట్ అయిపోతుందేమో పచ్చడి 12 లోపు దేవుడికి పెట్టకుండా ఉంటానేమో అనుకున్నా. యాక్చువల్గా పచ్చడి అయితే దేవుడికి 11:30కే పెట్టేసిన. ఒక భక్షాలు చేయడం అంటే పోలేలు చేయడం కొంచెం లేట్ అయింది. తర్వాత మెయిన్ పచ్చడి అని చెప్పేసి పచ్చడి కొబ్బరికాయ కొట్టి దేవుడికి పెట్టేసి తర్వాత భక్షాలు అయితే చేసిన గాయస్. నేను నా హెల్త్ బట్టి ఇంకా నేను పని చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా 1 కల్లా మేము లంచ్ అయితే చేసేసినాము. అన్నీ రెడీ అయిపోయినాయి. కట్టు పులుసు పెట్టేసిన, రైస్ కుక్కర్లో పెట్టేసిన, ఇది పచ్చడి చేసేసినాం ఆల్రెడీ ఎప్పుడో. ఇంకా అంత పని అంతా అయిపోయింది. 1 కల్లా అయితే లంచ్ చేసినాం. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందర పని ఎట్లా అయిపోయింది అని. అంటే నేను చాలా లేట్‌గా చేసినా అనమాట. అందుకని అంత నాకు డౌట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈవినింగ్‌కి ఇంకా నేను ముందే ఏం ప్రిపరేషన్ ఎక్కువ ఏం చేసుకోలేను. 6:30 తర్వాత శ్రేష్ఠ కోసం అయితే ప్రిపేర్ చేసిన అనమాట. పొడికలును బిస్కెట్స్ తెప్పించి ఇంకా చాక్లెట్స్ కూడా పెడదాం అనుకున్నాను కానీ శ్రేష్ఠకి ఇప్పటికే కొంచెం మళ్ళీ ఇప్పుడే కవర్ అవుతుంది కదా. మళ్ళీ నిన్న స్వీటు మా కింద వాళ్ళు మేము వాళ్ళకి పోలేలు అవి ఇవి చేసి ఇచ్చినాము. వాళ్ళు మాకు ఏమంటారు గులాబ్ జామున్ అవి ఇచ్చిరనమాట. శ్రేష్ఠ ఎక్కువ స్వీట్ తినదు, చాక్లెట్స్ తింటుంది కానీ బట్ నిన్నేంటో కొంచెం గులాబ్ జామున్ అవన్నీ ఎక్కువనే తిన్నది. సో అవన్నీ మైండ్లో పెట్టేసుకొని చాక్లెట్స్ అయితే పెట్టలేను. ఇంకా దేవుడికి అయితే పెట్టేసుకున్నాం. మాకు దోచినట్టుగా మేమైతే పండుగ ఇట్లా చేసుకున్నాం గాయస్. ఇంకా ఈరోజైతే మండే రోజు కూడా ఇంకా మళ్ళీ అన్ని దీపాలు అవన్నీ వేసుకోవాలి. ఇప్పటివరకు అయితే నేను అంత పని అయిపోయింది కానీ ఇంకా దీపాలు అట్లేం పెట్టుకుంటాను. ఈ వీడియో రికార్డ్ అయితే నిన్న చేసిన కానీ వాయిస్ ఓవర్ అయితే ఈరోజు ఇస్తున్నాను అనమాట. ఇంకా ఇది పెట్టి ఒక 1 అవర్ ఉంచేసి నేను భక్షాలకి ఇట్లా అన్నీ పెట్టేసిన తర్వాత మళ్ళీ తినడానికి తీసుకెళ్తున్నాం. ఇంకా ఇదనమాట మా లంచ్. కూరాడు దగ్గర పెట్టినాం కదా, మెయిన్ కూరాడు దగ్గర ఫస్ట్ పెట్టాలి. కూరాడు దగ్గర పెట్టింది ఆడపిల్ల తినాలన్నమాట. ఇంట్లో ఆడపిల్ల ఉంటే సో మా శ్రేష్టకి మేము కూరాడు దగ్గర పెట్టింది. ఇంకా కొంచెం తిన్నా చాలని ఇచ్చేసినాం అనమాట. కొంచెం అట్లా కొరికడ పెట్టేసిందిగా. ఇప్పుడు మా ఇంట్లో ఆడపిల్ల మా శ్రేష్టని కదా. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే నేను తిందును. మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా యాక్చువల్గా మా ఆడపిల్లలు ఎప్పుడు సరిగా రారు, వచ్చిన టైంకి ఉన్నారు కాబట్టి నన్నే తినేమన్న వాళ్ళు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి వీడియో హారిజాంటల్‌గా వస్తుంది అనమాట. ఇంకా శ్రేష్ఠ కోసం అట్లా ప్రిపేర్ చేసిన చూడండి మీరు. మంగళహారతి, కొన్ని అక్షంతలు, కొన్ని పూలు అక్షంతలు కలిపి పెట్టిన. ఇంకా నెక్స్ట్ కుడక పేరు అయితే రెడీ చేసిన. కొంచెం చక్కెర అనమాట. కొంచెం చక్కెర మనము పెద్దలం ఎవరేమైతే ఉంటామో యాక్చువల్గా ఎంతమంది ఉంటే అన్ని పేర్లు కూర్చోచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకా పర్వాలేదని చెప్పేసి తనకు నేనైతే ఒకటే చేసుకున్నా. కొందరు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కూడా గుచ్చుతారు. అట్లా నేనైతే శ్రేష్ఠకి ఈ విధంగా
చూడండి ఎట్లా వేసుకుంటున్నాము. దేవుడికి మొక్కి మంగళహారతి దేవుడి దగ్గర దీపం పెట్టి మంగళహారతి ముట్టించి మొక్కి అక్షింతలు వేసుకొని ఏది నాని చూపెట్టు. అది హైబ్రో పెన్సిల్ది. ఇట్లా వీడియోలో చూస్తున్నారు కదా, శ్రేష్ఠని కొంచెం రెడీ చేయించి ఇంకా మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన కదా ఎట్లా ఎట్లా పిల్లలకి ఇట్లా కుడక పేర్లు కానీ బిస్కెట్స్ మాలలు అంటే దండలు కానీ చాక్లెట్స్ అవన్నీ వేసుకుంటారు. ఇంకొకటి సరదా కోసం చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి దిష్టి ఈ విధంగా అందరి బ్లెస్సింగ్స్ వస్తాయి కదా. ఇప్పుడు మేము నా కింద వాళ్ళ భక్షాలు అయితే ఒళ్ళో పెట్టేసిన అనమాట. ఇప్పుడు కింద వాళ్ళని పిలిచిన నేను మా కింద రెంటర్స్ ఉంటారనమాట, వాళ్ళని పిలిచి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా కొంచెం అక్షంతలు వేసి మంగళహారతి ఇప్పించి అంత బాగుండాలని ఆ మాటలు చాలు కదా పిల్లలకి బ్లెస్సింగ్స్. ఇంకా అట్లా అనమాట మంగళహారతి అట్లా పెట్టించేసుకున్నా. నేను శారీ కట్టుకుందాం అనుకున్నా కానీ నాకు అంత ఓపిక లేకపోయిండే. సో అని చెప్పేసి ఇంకా ఒక డ్రెస్ ఉండే ఆ డ్రెస్ వేసేసుకున్నా. కొంచెం కొత్తదే కానీ మరి అంత బాగా ఏం లేదు. ఇంకా పాప ఇంపార్టెంట్ కదా అని చెప్పి పాపకైతే బాగా రెడీ చేసినాం అనమాట. వీడియో అయితే ఒక చిన్న పాపతో తీయించిన. ఇంకా వాళ్ళ డాడీ కూడా కొంచెం అక్షంతలు వేసి అట్లా బ్లెస్ చేసిండనమాట. ఇంకా 2-3 కూర్చుదాం అనుకున్నా కానీ సర్లే ఎవరైనా ఏం చేస్తారంటే అమ్మమ్మలు నానమ్మలు లేకపోతే ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పెద్దలు ఉంటారు కదా, వాళ్ళే కూర్చి తీసుకొస్తారనమాట. నేను ఎవరికి చెప్పలేదు. ఇంకా సర్లే మన పాపకి మనం చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి మేమే చేసేసినాము. అంటే అందరికీ తెలియదంట ఇది, కొందరికి తెలిసి ఉంటుంది. కొందరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం కదా. ఇంకా తనకి వీడియో సరిగా తీయడానికి రానట్టుంది, ఇట్లా తీసింది. మా కింద వాళ్ళు కపుల్స్ కూడా వచ్చారనమాట. వాళ్ళకి కొంచెం పిల్లలు పెద్దవాళ్ళే ఉంటారు. వాళ్ళు కూడా స్టేషన్ అయితే బ్లెస్ చేసిర్రు. ఆ వీడియో అయితే మిస్ అయింది ఎక్కడనో. ఇంకా నేను మంచిగా వచ్చిన వీడియోసే యాడ్ చేసిన అనమాట. ఇంకా వాళ్ళ పాప ఏమో తను కూడా నేను శ్రేష్టకి ఇట్లా బొట్టు పెడతా చేస్తా అంటే సరేలే పెట్టమని చెప్పేసినాం. నా దగ్గర అవైలబుల్ ఉన్న వీడియోస్ అన్నీ అయితే యాడ్ చేసిన ఇందులో. ఫైనల్గా శ్రేష్ట లుక్ ఇట్లుంది. లాస్ట్ టైం భోగిపళ్ళు పోసినప్పుడు ఏడ్చింది కానీ ఈరోజు ఏడవలేదనమాట. మంచి హ్యాపీ ఫీల్ అయింది. ఆ బిస్కెట్లను తీసుకొని తిన్నదనమాట. తనకంటే ఎక్కువ ఆ పిల్లలే తినేసారు. చెప్పాలంటే వాళ్ళకి చేయలేదు మాకు కూడా చేయొచ్చు కదా అన్నారనమాట. ఇంకా శ్రేష్ఠ అయితే హ్యాపీ అనమాట. ఇంకా మేము కూడా హ్యాపీ డే అయితే ఇలా మొత్తానికి సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది. మా ఇంట్లో ఉగాది అయితే ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నాము. మార్నింగ్ ఆ విధంగా, నైట్ ఈ విధంగా, తర్వాత కొంచెం ముచ్చట్లు అట్లా డే అయితే అయిపోయిందనమాట. మీరందరూ ఉగాది బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. అంత మంచి జరగాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు నా ఫ్యామిలీకి అయితే ఉండాలి. అండ్ వచ్చింది వాళ్ళ వీడియో కూడా వచ్చింది చూడండి, కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.